నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. కరీంనగర్ లోక్సభను కైవసం చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు మెజార్టీ లోక్సభ స్థానాలు చేసుకోవాలనేటువంటి పట్టుదలతో ఇటు బీఆర్ఎస్ పార్టీ సమాలోచన చేస్తుంది. తెలంగాణకు బలం గలం అంతా బీఆర్ఎస్ఏ అని చెప్పేసి ఒక నినాదంతో ముందుకొస్తున్నటువంటి పరిస్థితి. కరీంనగర్ కథన పేరుతో ఈ నెల 12న భారీ బహిరంగ సభకు సిద్ధమయ్యారు. దానిలో భాగంగా డప్పు చప్పులతో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు వీళ్ళంతా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి వాళ్ళు మరొకసారి ప్రజలని మమేకం అయ్యేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏంటి అసలు మీరు డప్పు చప్పులు ఎందుకు చేస్తున్నారు, ఎట్లా ఉంటుంది మీటింగ్? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పెద్దలు గౌరవనీయ కేసీఆర్ గారు కరీంనగర్ను సెంటిమెంట్గా ఆనాడు ఉద్యమం మొదలుకొని నేడు తెలంగాణ రాష్ట్రం వరకు, అదేవిధంగా బంగారు తెలంగాణ రాష్ట్ర సభలో 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి ఈరోజు ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఉంచడంలో కేసీఆర్ గారు ఏ విధంగానైతే ముందుకు వెళ్ళారు, దానిలో భాగంగా ఈరోజు ప్రతిపక్ష పాత్ర కూడా మేమే ముందుండు పోషిస్తాం. దానిలో భాగంగా ప్రభుత్వానికి సరైన సూచనలు చేస్తాం, లేనట్టయితే ఎండగెడతామనే ఒక సదుద్దేశంతో మరీ ముఖ్యంగా రాబో పార్లమెంటు ఎన్నికల్లో మొన్ననే చిన్న తప్పిదం చేశామని తెలంగాణ ప్రజలు కూడా అనేక మంది బాధపడుతున్న తరుణంలో రాబో పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పార్టీ అని చెప్పేసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా అయ్యారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష, అదే ప్రజలు నమ్ముతూ ఉన్నారు. దానిలో భాగంగానే ఎన్నికల శంఖారావాన్ని మరొకసారి ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా కరీంనగర్ జిల్లా నుండి ప్రారంభించుతున్నారు. కరీంనగర్ జిల్లాలో మరీ ముఖ్యంగా ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ వేదికగా జరిగిన ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమైంది. ఈరోజు కూడా గౌరవ పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి ప్రదాత బోయినపల్లి వినోద్ కుమార్ గారు కరీంనగర్ స్మార్ట్ సిటీ నుండి మొదలు పెడితే అనేక కార్యక్రమాలను రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఎవరికి తెలియని అనేక వివిధ రకాలైన కార్యక్రమాలు కరీంనగర్కి తీసుకొచ్చిన ఘనత ఆయనకే దక్కుతుంది. కాబట్టి మొత్తం మీద ఓ సెంటిమెంట్గా భావించేటువంటి గులాబీ శ్రేణులు కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా సమర శంఖం పూరించడానికి సిద్ధమయ్యారు. ఎంతమంది సభకు తరలి వచ్చే అవకాశం ఉంది, ఎట్లాంటి సన్నాహాలు చేస్తున్నారు? ఈ నెల 12న జరగబోయే కరీంనగర్ కథనబేరి సభకు 1,20,000 మందిని మొబిలైజ్ చేసే ప్రయత్నంలో భాగంలో ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ ఇక్కడ డప్పు చప్పులతోని ప్రజలందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే విధంగా మా యొక్క కార్యక్రమాలు రోజుకొక కార్యక్రమం చొప్పున చేపట్టడం జరుగుతుంది. నిన్న మొన్ననే గౌరవ కేటీఆర్ కూడా వచ్చి సన్నాహక సమావేశాలు కూడా నిర్ణయించే చరిత్ర ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ప్రజల పక్షాన ప్రశ్నించే పాత్రను కేసీఆర్ గారు కరీంనగర్ కథనబేరి వేదిక కానీ తన యొక్క చర్యలను మొదలుపెట్టే విధంగా మా యొక్క ప్రయత్నాలు కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తూ కరీంనగర్కు ఒక పార్లమెంటు సభ్యుడు అవసరం. కరీంనగర్లో ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఇప్పుడున్న మన బండి సంజయ్ గారి కంటే అద్భుతమైన మేధావి కాబట్టి ఖచ్చితంగా వినోద్ కుమార్ గారిని గెలిపించే దిశగా ప్రజల యొక్క ప్రయత్నాలు కొనసాగాలని ఈ సందర్భంగా తెలియజేస్తూనే ప్రశ్న అవసరం, ప్రశ్నించడం అవసరం, ఆ ప్రశ్నకు పరిష్కారం అవసరం. ప్రశ్నించే ఫైటర్ వినోద్ అన్న, ప్రశ్నకు పరిష్కారం చూపే మేధావి వినోద్ అన్న కాబట్టి అలాంటి మేధావిని ఎన్నుకునే విధంగా కరీంనగర్ పార్లమెంటు ప్రజలు సమాయత్తం కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆల్మోస్ట్ ఆల్ వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఇప్పటికే ఎన్నికైనటువంటి పరిస్థితి. వాళ్ళు కరీంనగర్ లోక్సభ బరిలో ఇటు వినోద్ కుమార్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆల్మోస్ట్ ఆల్ ప్రచారం చేస్తున్నారు. మరొక వైపు సిట్టింగ్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తన ప్రజాహిత యాత్రతో ప్రజల వద్దకు వెళ్ళిపోయారు. 2 పార్టీలు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ రేపో మాపో అఫీషియల్గా అనౌన్స్ చేస్తుంది. అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి అనేటువంటి చర్చ జరుగుతుంది. ఈ తరుణంలో మరొకసారి గులాబీ శ్రేణులు ప్రజలతోనే మమేకమై దీన్ని సక్సెస్ చేయాలనేటువంటి పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే ప్రజలతోనే మేముంటాం, బలమైన ప్రతిపక్షంగా ఉంటామని చెప్తున్నారు. ఎట్లాంటి యాక్షన్స్ మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంది, కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినాక 3 నెలలనే ప్రజలకు తెలంగాణ ఉద్యమం అయితే నీటి గురించి, కరెంటు గురించి ఉద్యమం చేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత నీరు మరి కరెంటు ప్రజలకు, రైతులకు అందించిన ప్రదాత కేసీఆర్ గారు. మరి ప్రజలు పొరపాటున ఇవాళ మేము కాంగ్రెస్ను తెచ్చుకున్నామనే భావనకు 3 నెలలనే రావడం జరిగింది. మరి మేము చేసిన మరీ పొరపాటు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పొరపాటు చేయొద్దు. ప్రతిపక్షంగా ఉన్న ప్రజల పక్షంగా ఇలా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని మరి బీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున మరి 12 జరిగే కరీంనగర్ కథనబేరికి ప్రజలందరూ కూడా, రైతులు, యువకులు, పెద్దలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చేటందుకు వారే ప్రజలలో పోతుంటే మాకు 12 మీటింగ్ ఉందంటే మేము పొరపాటు చేసినాం, 3 నెలలనే మేము అనుభవిస్తున్నాం. మళ్ళీ
10 సంవత్సరాల కింద ఉన్న బాధలను అనుభవిస్తున్నామని వారు 3 నెలలనే సూచిరు. కాబట్టి పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున 12వ తారీఖు నాడు కరీంనగర్ కథన పేరుకి తరలి వచ్చే చెత్తురు. ప్రతిపక్షంగా ఉన్న ప్రజల గొంతు ఆరకుండా రైతుల పంట ఏదైతే అనుకున్నామో వారి నీరు అందిస్తలేరు. వాటి నీటి అందే వరకు కరెంటు కష్టాలు, నీటి కష్టాలు 3 నెలలనే చూపించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి ఎక్కడిదక్కడ వారిని నిలదీసి ప్రభుత్వాన్ని నిలదీసి ప్రజల పక్షాన ప్రతి విషయంలో కూడా మేము ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుందని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ముందు నుంచి కూడా ఎస్ఆర్ఆర్ కాలేజ్ అంటేనే ఒక సెంటిమెంటు, దాన్ని వేదికగా చేసుకొని కరీంనగర్ కథనబేరి నిర్వహిస్తున్నారు. అత్యధిక లోక్సభ స్థానాలు సాధించాలి, ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఎట్లా చూడొచ్చు? అసలు ఇప్పటికే పార్లమెంట్ నోటిఫికేషనే రాలేదు, కానీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వినోదన్న ఆల్రెడీ గెలిచిపోయే విధంగా ఇలా ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న ఎన్నికల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ప్రజలకు అర్థమైపోయినాయి. ఇవి బోగస్ హామీలు, ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల ఏం కాదు అనేది ఒక పక్క అనుకుంటే, మరోపక్క పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కరీంనగర్ జిల్లాకు ఏ ఒక్క పని కూడా చేయలేదు, 1 రూపాయి కూడా తీసుకురాలేదు. గతంలో పార్లమెంట్ సభ్యుడు ఉన్న బోయినపల్లి వినోద్ కుమార్ గారు స్మార్ట్ సిటీ కావచ్చు, అదేవిధంగా తండాలకు సంబంధించిన అభివృద్ధి కావచ్చు, గ్రామాల అభివృద్ధి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యం 5 సంవత్సరాలు పార్లమెంటును అభివృద్ధి చేయడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి, మేధావి వినోద్ కుమార్. ఇలాంటి వ్యక్తినే మనం మళ్ళీ పార్లమెంట్ పంపించాలని చెప్పి సిద్ధమయ్యారు. అందుకోసమే మరి ఎల్లుండి జరుగుతున్నటువంటి కథనబేరికి కరీంనగర్ నలుమూలల నుండి, అన్ని గ్రామాల నుండి ప్రజలు వేలాదిగా లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేస్తారు. గతంలో తెలంగాణకు కంచుకోట ఉన్నటువంటి కరీంనగర్ మళ్ళీ కరీంనగర్ పార్లమెంటు గులాబీ జెండా ఎగరడం ఖాయం, వినోదన్న పార్లమెంట్ పోవడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? కరీంనగర్ కథనబేరి ఏదైతే ఉందో, గతంలో కేసీఆర్ గారు ఇక్కడే పార్టీ పెట్టినప్పుడు ఎస్ఆర్ఆర్ కాలేజీ వేదిక మీద ఆ రోజు 2001 మే 17 నాడు పెద్ద సభ పెట్టి ఎక్కంచెలే శ్రీకారం చుట్టి తెలంగాణ రాష్ట్రం సాధించారు. ఇప్పుడు మరొకసారి కరీంనగర్ కథనబేరితోటి ఇక్కడ గెలబోయేది ఎంపీ వినోద్ కుమార్ అని చెప్పేసి ఈ వేదిక ద్వారా తెలియజేయబోతుంది. అదేవిధంగా కాంగ్రెస్ చేసిన మోసాలు, దొంగ హామీలు, ఇప్పటికే రైతులు పడుతున్న కష్టాలు, కరెంటు కష్టాలు అన్నీ కూడా ఈ వేదిక ద్వారా వివరించబోతున్నారు. ఖచ్చితంగా చెబుతున్నారు కనుక దయచేసి రానున్న కాలంలో గొప్ప ఎత్తున దీన్ని విజయవంతం చేయడం భాగంగా మీ ఇప్పటికే దప్పు కార్యక్రమాలు కావచ్చు, వివిధ రూపంలో విద్యార్థులము, యువకులము, కవులు, కళాకారులు, ప్రజలు, రైతులు ప్రతి ఒక్కరు దీనికి పెద్ద ఎత్తున ఈ సభను విజయవంతం చేయడానికి ఇప్పటికే సన్నిధి అయినారు. మీరు చెప్పండి ఎట్లా చూడండి. నువ్వెవరైనా నాకు ఎప్పుడు నాకు తెలియదు, ఆయన ఎవరు తీసుకోవాలన్నా మీరు ఈ నెల 12వ తేదీన ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ బహిరంగ సభను ఏర్పాటు చేసిన కథనబేరి కార్యక్రమానికి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున జనాభా, కేసీఆర్ గారిని చూడడానికి కోసమే పెద్ద ఎత్తున జనాభా వస్తుంది. ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఖచ్చితంగా వచ్చి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. ఒక మహోన్నతమైన మేధావి పార్లమెంట్లో ఉండాలని, వినోద్ కుమార్ గారిని గెలిపించుకోవాలని ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మరియు ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేద్దామని ముందుకు వస్తున్నారు. కాబట్టి 12వ తేదీన జరగబోయే సభను విజయవంతం చేయాలి. కరీంనగర్ పార్లమెంట్లో ప్రజలందరూ అధిక సంఖ్యలో వచ్చి, అత్యధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. జై కేసీఆర్, జై తెలంగాణ. సో మొత్తం మీద ఒక ఛాలెంజ్గా తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కరీంనగర్ కథనబేరిని ఎట్టి పరిస్థితుల్లో సక్సెస్ చేయాలి. కరీంనగర్ కథనబేరి ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన 90 రోజులు 100 రోజుల దాకా ఆగుతాం, తర్వాత వెంటాడతామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ఒక యుద్ధం లాగా జంగ్ సైరన్ మోగింది అనేటువంటి ఇండికేషన్ ఇవ్వడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి అయితే మనం చూద్దాం ఎట్లా ఉండబోతుంది. మీటింగ్లో ఏ అంశాలని తీసుకోబోతారు కేసీఆర్ అనే దాని మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.